నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. ఏపీని గత పాలకులు విధ్వంసం చేసిన పునర్నిర్మించుకుంటున్నామని తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలుపొందడం విశేషమని కొనియాడిన బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి అని అన్నారు. తెల్లవారిని గడగడలాడించిన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ దేశభక్తుని చరిత్రను స్మరించుకుంటూ నివాళి అర్పిద్దామంటూ ఎక్స్లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని విప్లవ మార్గంలో నడిపించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన జీవితం, త్యాగాలు, స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం మన దేశ చరిత్రల పుటల్లో శాశ్వతంగా లిఖించబడ్డాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నానంటూ ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. ఈ రోజు గురువారం ఉదయం సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రజా సేవని పరమావధిగా భావిస్తూ ప్రభుత్వ సహాయం అందక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు తన సొంత నిధులతో అండగా నిలుస్తూ నిజమైన ప్రజా నాయకుడిగా నిలుస్తున్నారు. సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పెన్షన్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 25వ డివిజన్కు చెందిన ఇనుకుల సీతా మహాలక్ష్మి గారికి 61వ డివిజన్ ప్రశాంతి నగర్కు చెందిన నిజాంపట్నం సుధాకర్ ప్రతి నెల 4,000 చొప్పున తన సొంత నిధుల నుండి పెన్షన్ అందజేస్తూ వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారు. ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందుగా స్పందించే నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారేనని స్థానికులు కొనియాడుతున్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ గత ఏడాది నుంచి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తమకు ప్రతి నెల క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందజేస్తున్నారని, ఈ సహాయం తమ కుటుంబానికి జీవనాధారంగా మారిందని తెలిపారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల పట్ల బోండా ఉమా గారికి ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని, పేదల కష్టాలకు అండగా నిలుస్తూ అర్థం చేసుకొని వెంటనే స్పందించే నాయకుడు రాష్ట్రంలో అరుదుగా కనిపిస్తారని అన్నారు. ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బోండా ఉమా గారికి ఎల్లప్పుడూ తమ ఆశీస్సులు, మద్దతు ఉంటాయని తెలిపారు. మా పేరు నిజాంపట్నం సుధాకర్, 61వ డివిజన్ స్థానికుడిని. నాకు దగ్గర 64 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు దాకా నాకు పెన్షన్ రావట్లేదు. నా బాధ అర్థం చేసుకొని బోండా ఉమా గారు నా మెడికల్ ఖర్చుల గురించి, వాటి గురించి గత 3 నెలల నుంచి తన సొంత నిధులతో ఆయన సొంత డబ్బులు ఇచ్చి మమ్మల్ని అన్ని విధాలుగా మాకు ఆదుకుంటున్నాడు. కాబట్టి బోండా ఉమా గారికి మేము కృతజ్ఞతగా ఉంటాము. ఇట్లు మీ నిజాంపట్నం సుధాకర్. ఏపీని గత పాలకులు విధ్వంసం చేసిన పునర్నిర్మించుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని, ఆడంగులు పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందనలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న 7వ కలెక్టరేట్ల కాన్ఫరెన్స్ లో మంత్రి ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని గత పాలకులు విధ్వంసం చేసినా పునర్నిర్మించుకుంటున్నామని తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వీసులు ఒకటే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని వెల్లడించారు. పాలనాపరమైన అంశాలను చాలా నేర్చుకున్నామని అన్నారు. సింగపూర్ దేశంలో ప్రెసిషన్ ఇంటిగ్రేషన్ సైన్స్ను పాలనలో ఇంటిగ్రేట్ చేశారన్నారు. గవర్నెన్స్ అంటే టీం వర్క్గా పనిచేస్తున్న విధానం సింగపూర్లో ఉందని, ఏపీలోనూ ఇదే అంశాన్ని సీఎం పదే చెప్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇది ముఖ్యంగా ఏదైతే గత ఆర్థిక సంవత్సరం పూరించిన తర్వాత మనం జరిగినటువంటి పురోగతి గురించి మాట్లాడుకోవడం కోసం, మన రాబోయే రోజుల్లో చేయవలసిన కార్యాచరణ కోసం దిశాన్ని తీసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కాన్ఫరెన్స్. మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వ్యక్తి
వారి యొక్క దార్శనికతతో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించి ప్రతిష్టాత్మకమైనటువంటి అంటే రివార్డులు అవార్డులు వారికి కొత్త కాదు. అయినప్పటికీ కూడా ఈ బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అనేది, ఎందుకంటే విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్న తరుణంలో ఆ కీర్తిని వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి కూడా పంచివ్వటం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి మరియు నిరాడంబరకు అది నిలువుటద్దం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవార్డు ఆయనకి వరించడం మన రాష్ట్రానికి గర్వకారణం. ఈ సందర్భంగా మనందరి తరపున ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క సదస్సుకు స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా తండ్రి దగ్గర తనయుడుగా వారి యొక్క అడుగుజాలు నడుస్తూ ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి రప్పించి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ తండ్రికి వారి యొక్క ఆదర్శవంతంగా కూడా నిరూపించుకున్నటువంటి మన యువ నాయకులు మన నారా లోకేష్ గారు, వారి అసాధారణ వినయంతో అందరి మనసులు గెలుచుకుంటున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే నిన్ననే కరెక్ట్గా ఇదే సమయానికి మేము శ్రీ సిటీలో $50 బిలియన్ కంపెనీ ఏదైతే ఉందో క్యారియర్, వారి CEO డేవ్ వచ్చారు. వారు కేవలం ఒక గ్రౌండ్ బ్రేకింగ్ కోసం వచ్చారు. కానీ ఏదైతే లోకేష్ గారు అప్రోచ్, వారు కాన్ఫిడెంట్ గా ఈ స్టేట్ గురించి చెప్పినటువంటి విషయాలు వారు గమనించి తప్పకుండా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడే పెట్టబోతున్నామని చెప్పిన హామీ ఇచ్చారు. అంటే అది మన పరిపాలన యొక్క, ఇది మన నాయకుల యొక్క చిత్తశుద్ధం తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా పల్లె ప్రగతి కోసం ఏదైతే సారథులుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు అనారోగ్యంతో రాలేకపోయారు, వారికి కూడా ఇక్కడి నుంచే వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంత సుభిక్షంగా నడుస్తూ ఉంది అంటే అందరి సహకారం, కూటమి యొక్క సహకారంతో నడుస్తూ ఉంది. అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నా సహచార మంత్రివర్యులు అలాగే ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ గారికి, CCLA శ్రీమతి జయలక్ష్మి గారికి, DGP హరీష్ కుమార్ గుప్తా గారికి, అలాగే అన్ని శాఖల అధిపతులకు, వివిధ జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. దుర్గా ఘాట్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని దుర్గగుడి ఈవో సీనా నాయక్ అన్నారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన దుర్గా ఘాట్ను పరిశీలించారు. రానున్న కృష్ణ పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఘాట్ను అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు సూచించామన్నారు. ఘాట్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా భక్తులకు స్వచ్ఛమైన నీటిలో స్నానం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రమాదేవి, డిఈ రవీంద్ర, ఏఈలు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 207 స్థానాల్లో విజయం సాధించడం హర్షణీయమని, మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలుపొందడం విశేషమని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా అన్నారు. అభివృద్ధి కోసం ముస్లింలు బీజేపీకి పట్టం కట్టారని, ఇప్పటి వరకు మమత ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో ఏపీలో కూడా మైనార్టీలు బీజేపీకి దగ్గర అవుతారని జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో బీజేపీ గెలవటం చాలా గొప్ప విషయమని, పశ్చిమ బెంగాల్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలిచిందన్నారు. పశ్చిమ బెంగాల్ ముస్లింలు బంగ్లాదేశ్ ముస్లింల అరాచకాలను అణిచివేతకు బీజేపీకి మద్దతు ఇచ్చారని, అభివృద్ధి కోసం ముస్లింలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. 207 స్థానాలకు బీజేపీకి వచ్చిందంటే జాతీయవాదమే కారణమన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకు కోసం వాడితే ఆ పార్టీకి సమాధి కడతామని, ఇప్పటికే ఇది సాధ్యమైందన్నారు. ఒక్క భారత్లో మాత్రమే అన్ని కులాలు మతాలు శాంతియుతంగా జీవనం సాగిస్తున్నారు అంటే అందుకు మన సైనికులు, మోడీనే ప్రధాన కారణమని చెప్పారు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. ఈ సపోర్టు మీడియా తరపు నుంచి ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా టీం జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మా స్టేట్ టీం వాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతూ, ఈరోజు ప్రెస్ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గురించి మాత్రమే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో గెలవడం చాలా గొప్ప విషయం. దీనికి ఎంతోమంది కృషి చేశారు.
దాంతోపాటు ఈరోజు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆపరేషన్ సింధూర్ జరిగి కరెక్ట్గా 1 year అవుతుంది. భారతదేశంలోకి ఏ ఉగ్రముఖ కూడా రాకుండా ఉండే విధంగా భారతదేశంలోకి ఎవరైనా అడుగు పెడితే గనక సహించం మేము. విజయవాడ నగరంలో గత కొన్ని సంవత్సరాల నుండి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని ప్రముఖ వ్యాపారవేత్త చెన్నుపాటి శ్రీనివాస్ చెప్పారు. పేదలకు ఎలాంటి ఆపద వచ్చినా టెస్టర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలోని 44వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త చెన్నుపాటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నుపాటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని ఇలాంటి ఆడంబరాలకు దూరంగా ఉంటానని, ప్రతి ఏడాది వచ్చే పుట్టినరోజున నగరంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేయటంలో ఎంతో తృప్తినిస్తోందని చెప్పారు. ఇక్కడ సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఎంత వద్దన్నా వినకుండా తండ్రి కొడుకులు ఇద్దరు, రెడ్డిపల్లి రాజు చాణిక్య ఇద్దరు పట్టి బలవంతంగా నా పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడ చేయటం, ముందుగా వారికి ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను వాళ్ళిద్దరికీ చెప్పాను, తండ్రి కొడుకులు ఇద్దరికీ చెప్పాను, ఎక్కడైనా అనాథాశ్రమంలో అన్నదానం చేయండి, ఈ కేక్ కటింగ్లు ఇవన్నీ వద్దని చెప్పా. ఇక ఇది లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇక ఎప్పుడు చెయ్యము, ఎప్పుడైనా చేస్తే నువ్వు చెప్పిన కార్యక్రమం చేస్తావని చెప్పి మాట ఇచ్చారు. అందుకనే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు మా బావ, అందరితో బావ అని పిలుచుకున్న చెన్నుపాటి శ్రీనివాస్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆయన వద్దని చెప్పారు. ఈరోజు కార్యక్రమం కేక్ కటింగ్ ఏమి వద్దని, అందుకే అన్నదానం, పేదలకు అన్నదానం చేయమన్నారు. అన్నదాన కార్యక్రమం, పేదలకి బాదం పాలు పంపిణీ పెట్టాము. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి బామ్మర్ది చెన్నుపాటి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా జంక్షన్లో ఈరోజు ఈ యొక్క కేక్ కటింగ్ చేసే కార్యక్రమం రెడ్డిపల్లి రాజు గారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయనకి ఇలాంటి ఆర్భాటాలు పనికిరావు. చెన్నుపాటి శ్రీనివాస్ గారికి ఎప్పుడు కూడా ప్రజా సర్వీస్ చేయాలి, ఏదన్నా లేని వాళ్ళకి దానాలు చేయండి తప్ప ఇలాంటి చేయొద్దని చెప్పి మాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యంపై అటవీ హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటం మరువలేనిదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనే వైసీపీ లక్ష్యమని తెలిపారు. అల్లూరి చూపిన పోరాట స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడవాలని విష్ణు సూచించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ కృష్ణన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి తదితరులు పాల్గొని రామకృష్ణాపురం బుడమేరు వంతెన సెంటర్లో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యంపై అటవీ హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటం మరువలేనిది అని కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అల్లూరి గౌరవార్థం ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు భీమవరంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అల్లూరి సీతారామరాజు పర్యటించిన ప్రాంతాల్లో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. క్షత్రియ సామాజిక వర్గానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన ఘనత వైకాపాదేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. ఏపీని గత పాలకులు విధ్వంసం చేసిన పునర్నిర్మించుకుంటున్నామని తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలుపొందడం విశేషమని కొనియాడిన బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.